పున్న పురుషులేరయ్యా ఈ ఇద్దరు పురుషులు మనగాలయ్యా విశ్వామిరామ వినమేమా ఈడ ఈడ సులిగా వాడి సులిగా మాట్లాడుతాం మరి 9 రాసుది 9 కోట్లు మరి 9 crores ఇప్పుడు మన ముసలి కూత అన్నాడు నువ్వు ముసలిగా కాకుండా ఉంటావా అవుతాడు మా మొదటికి వచ్చాం కాబట్టి సో గైస్ ఈ రోజు అయితే కుమార్ గౌడ్ అన్న అయితే మన దగ్గర ఉన్నాడు. కుమార్ గౌడ్ అన్న అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. అన్న ఇప్పుడు ట్రోల్ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అన్న? నేను కిరాణా షాప్లో కూర్చున్నా ఇతనే మామూలుగా వీడియో తీసుకుంటాం ఇవాళ మామూలుగా మా పిల్లలు ఇవాళ తీసుకుంటే తీసేమైందంటే ఒకడు వచ్చి పిల్లలకి ఇట్లాడు అన్న ట్రోల్ చేస్తుంది ఇట్లా వస్తాను అంటే ఏ వద్దు బాగున్నా మళ్ళీ అప్పుడు అప్పుడు ఏమన్నా టీక్ టాక్ ఉండే తర్వాత ఓ టకటక వచ్చింది తెలుసు నీకు ఆట కాదు దాని పేరు టకటక యాప్ వచ్చింది మూగితే టపటాప్ వచ్చింది వస్తే టకటక చేసిన మళ్ళీ మూగ వచ్చింది మళ్ళీ మోజ్ తర్వాత మళ్ళీ ఇది ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ నాకు తెలియదు ఉందంట ఎప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కొడుతున్నాను కొన్ని పెడుతున్నా ఇక వచ్చినాక మెల్ల ట్రోల్ చేసానా నాకు అది యాప్ రాదు వేరే పెట్టించారు మెల్లమెల్ల ట్రోల్ చేస్తే కొంచెము 6 నెలల నాకు 50,000 వచ్చినాయి. ఇప్పుడు ఏంటి పైసలా కాదు పైసలా మందికి ఇస్తాను 50,000 వచ్చినాయి 50,000 ఫాలోవర్స్ వచ్చారు. ఒక్క పైసా ఇంతవరకు తీసుకోలేదు నేను ఇచ్చినా ఫోన్ చేస్తే 150 అన్నం కొడుతుంది ఇంకా అన్నం తినమని తాగుతారు కొట్టుబాటు నేనే కొడతా సార్ మందు తాగుతాను పైసలు అడితే కొడతా వాడు చచ్చిపోతానా మందు అంటే 60 రూపాయలు కొట్టి 8 కొట్టించా. సో గాయస్ ఇప్పుడు మీకు మందు తాగాలని అనిపిస్తే అన్న నెంబర్ స్క్రీన్ మీద ఫోన్ చేసి అడుగుర్రి గుళ్ళగా ఎవరు అడగండి కదా వాళ్ళకి 5-10 రూపాయలు చేసిపోతున్నా ఉంటే లేకపోతే సపదా పోతా ఉంటే 10 5 వేసిపోయి 100 వేసిపోయి అయితే పుణ్యం పనులు చేస్తున్నా కానీ గాయస్ మందు బాబులారా ఇది కూడా పుణ్యం పని మీరు రెడీగా ఉండుర్రి 150 ఎక్కువ మందులో కూడా ఏదో ఓహో మెడికల్ మందులకా గోళీలకు గోళీలు లేవంటే ఇట్లా ఇంగ్లీష్ అని ఉంటుందా అన్న ఆడ కెమెరా చేసిపోతారు హాస్పిటల్లో అప్పుడు 150 నా దగ్గర ఉన్నాయన్న 500 ఉంటే కొట్టేస్తారు 500 కూడా ఇస్తున్నావా అది చచ్చిపోవడానికి ఏ ప్రదేశము సరే గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఉన్న గరీబ్ మిత్రులారా అన్న నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా 5-10 అన్న దగ్గర ఉన్న అయితే సహాయం చేస్తాడు. సరే అన్న ఇప్పుడు ఈ టకటక టికెటిక ఇవన్నీ ఏ ఫోన్ లో చేస్తావు? టకటక టికెట్ రాని పని చేస్తాను. అయితే కొన్ని వీడియోలలో నువ్వు ట్రోల్స్ చేసేటప్పుడు వెనక నుంచి మీ భార్యను ఓలో తిడుతుంటే నిన్ను కాదు ఇండ్లా అంటుంటావు. ఏమో మరి ఇక అనా ఇగో మన ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు తీస్తే ఎవరైనా అంటారు ఆ మాట్లాడరు తీయకమంటారు బయట తీసుకోమంటారు. ఇప్పుడు ఆయన వచ్చేమాడు గొడవ అయ్యేటట్టు గలీజ్ మాటలు మాట్లాడుకునే సార్ ఎవరికైనా ఇబ్బంది జస్ట్ కొంచెం గొడవ అయ్యేటట్టు గలీజ్ మాటలు మాట్లాడుకునే సార్ ఎవరికైనా ఇబ్బంది జస్ట్ కొంచెం ఆ మాట కట్టాలి. నేను ఏమలేనా దాని సంబంధం అని ఎందుకంటే ఏ విషయమైనా అని కట్టి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వచ్చింది కదా ఏం లేదు మళ్ళీ చెప్పచ్చు అది నాకు ఫోన్ చేసి అన్నా నా కుమారన్న ట్రోల్ చేయాలన్నది. ఇప్పుడేమో ముసలి అంటుంది ముసలి ఎందుకు ఏమో అది అయితే ఒకడు ఏమని కామెంట్ పెట్టినంటే ఎల్లోర్ అని అంట అని పేరు గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? గణతంత్ర దినోత్సవం అంటే మన 15 ఆగస్టు అట్లా మనం వేరే పసమ బాగా జెండా పండుగ గణతంత్రం అంటే పబ్లిక్ అనుకుంటా పబ్లిసిటీ లాగా అనుకుంటా ఘనమైన పండుగ అంటే అందరికీ ఘనంగా చేసుకుని అనుకుంటా నేను నాకు అంత తెలియదు. ఎందుకంటే గాంధీ జయంతి ఎప్పుడు అని అడుగుతారు. గాంధీ సంవత్సరానికి ఓ పార గాంధీ
కాకపోతే ఇంకోటి కామెంట్ ఏం పెట్టిందంటే అన్న గణతంత్ర దీంట్లోకి వైన్స్ ఎందుకు పని చేస్తారు అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టి అంటే ఆయన పుట్టినరోజు తాగొద్దు. గాంధీ తాత పుట్టినరోజా? మరి మన పుట్టినరోజుల కింద తాగుతారు మనం ఇది గుద్దబల్చి, ఇది గుద్దబల్చి, గుద్దబల్చి. బాగా పైలు అయ్యి గుద్దబల్చి ఘనంగా ఉన్నా. నా దగ్గర పైలు ఉన్నాయి. కుక్కను చూసి నాకు కాదు చేస్తారు. కుక్కను చూసి నాకు కాదు ఉంటుంది. కుక్కను చూసి నాకు, పులిని చూసి నాకు. లేదు కుక్కను చూసి నాకు ఉంటుంది. అది బొబ్బో అంటే ఏం చేయాలంటే ఆ అవతల పెడుతుంది. పులిని కాదు, పులిది కాదు, వేరే మళ్ళా. ఎందుకంటే వీటి చేసిన ఘనంగా నేను చూద్దా ఘనంగా వాడేసాడు. అది లేకుండా సరే అప్పు ఏ చేస్తాడు. హిందీ పాటలు ఏమైనా వస్తాయా నీకు? పాటలు హిందీ ఏమైనా వస్తాయా? వస్తాయి. ఏం పాట వస్తుంది? అన్నీ వస్తాయి. అన్ని ఒక్క రొమాన్స్ పాట వాడండి. రొమాన్స్ ఎక్కైకే పాను పనారావాల అమ్మ ఇంకా పడ్డాను. వచ్చింది పాట జలకికి ఆజా, జలకలికి ఆజా, ఆజా 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 మధ్యలో ఏక్ బార్ ఆజా అనేది పోయింది. ఏక్ బార్ ఆజా ఆజా జలకి అవన్నీ ఏంది మరి అది మిక్స్ ఉంటుంది అనమాట. చాలా మంది ఏమంటారు అంటే కుమారన్నకు ఉప్పు కప్పురం పద్యం వస్తుందా అని అడుగుతారు. వస్తుంది. చెప్పను. ఉప్పు కప్పురంబునొక పోలిక రెండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందుకున్న పురుషులు వేరయ్యా, ఈ ఇద్దరు పురుషులు మొనగాలయ్యా, విశ్వామిరామేమా. అమ్మో కళాకారుడే నాయన. నేను ఏదో అనుకున్నా కానీ కళాకారుల 2 నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఉప్పల్ బాల్ గానికి ఉప్పల్ బాల్ గాని చూసినావా? ఉప్పు కప్పురంబు ఆడటే ఇప్పుడు చూడు. ఉప్పు కప్పురంబు చెప్పాలంటే ఉప్పల్ బాల్ గాని తర్వాతనే ఎవరైనా. అది చూసినాక మనకు వచ్చింది కూడా మనం మర్చిపోతాం. నేను లాస్ట్కి పద్యం మేమే కానీ అట్లా అయిపోదు. ఎట్లా చెప్పాలి? ఉప్పల్ బాల్ గారు చెప్పిండు అట్లా. ఉప్పు కప్పురంబు ఉప్పు పోలిక నుండి చూడ చూడరు జాలవేల పురుషులన్న పున్న పురుషులు విశ్వదాబీర ఇంద్రవేమంట చిరంజీవి ఇంద్ర శర్మిగా వచ్చి ఏం పిల్లది ఎంత మాటన్నది మరి విశ్వదాభిరాయ ఇంద్రవేజన్ అదేంది గమ్మతుంది. అంటే నైట్ ఇంద్ర సినిమా చూసినాం, అందుకే ఇంద్రవేమ. లేదు అది కొత్తగా ఉంది నాకు. అదే నీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఓటు వేసినావా? వేసినా. ఎవరికి వేసినావు? బీజేపీ. బీజేపీకి వేసినావా? అమ్మా ఎంత ఇచ్చారు? ఎంత లేదు. ఇవ్వలే. బీజేపీ దేవుతో సమానం. మన భారతీయ మనం కాపాటికే మనం వేసుకోవాలంట. మన ఇంద్రం జై శ్రీరామ్. అది జయబుల గణేష్ మహారాజ్. జై శ్రీరామ్. జయబుల గణేష్ మహారాజ్. జై శ్రీరామ్. అమ్మో గబ్బర్ సింగ్ ఇంటలేడమ్మా పిల్లగాడు. జై శ్రీరామ్. అయితే జై శ్రీరామ్. అయితే ఒక ఇంటర్వ్యూలో నీకు 500 ఇచ్చినాను ఓటేసా. ఎవడు అన్నాడు? నువ్వే అన్నావు. హనుమాన్ ఉత్తగా అన్నావా? హనుమాన్ అట్లా ఎవరు వేదాంతు అట్లా హనుమాడు ఉత్తగా అన్నాడు. ఊత 500 ఇచ్చారు కానీ తీసుకోలే. వాళ్ళ మందు బొందు అందించిపోయారు కానీ మళ్ళీ వాళ్ళకి ఆపేసినాం. వాపస్ ఇచ్చినావు? అదే మన కిరణ్ షాప్ దుకాణం. నీ కిరణ్ షాప్ దుకాణం తెల్లారి మా తాడలు చేసాం. తీసుకొని తాగుతా పోయి నాకు వద్దు మందు. నువ్వు మంద తాగవా? తాగుతా. ఏ సంవత్సరానికి ఒకసారి ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే ఒక పెగ్గు తాగుతాం. సంవత్సరానికి ఒకసారి ఒక్క పెగ్గు. ఇప్పుడు నువ్వు కలిసావు తాగమంటే పెగ్గు తాగుతాం అంతే. ఇక తాగు ఒక పెగ్గన ఒక పిల్లల మాసులు తాపం పాడు. నేను తాగను. రోజు తాగవు? తాగనన్నా సంవత్సరానికి ఒకసారి కూడా వయసులు బంద్ ఉన్నప్పుడే తాగుతాయి. వయసులు బంద్ ఉన్నప్పుడు కాదు. వయసులు బంద్ ఉండని వయసులు బంద్ లేకపోని నా ఇంట్లో ఉంటుంది మంది ఎప్పటికి ఫుల్ బాగా ఉంటుంది. 10-15 మంది ఉంటుంది. అప్పుడు ఒక పెగ్గు ఇప్పుడు ఒక పెగ్గు నా ఇష్టం. కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితే తాగి అంట తాగి వండుకుంటావు. ఏం చేయవు? ఊరలో బయటకు వస్తే ఎవరన్నా వేస్తాం. ఏం వేస్తావు? పౌడర్ వేస్తావా? పౌడర్ కాదు, గుద్దల సిగుస్తా. ఎందుకట్లా? నా అట్లా ఉంటుంది. అంటే రిమ్మ పెరుగుతుంది. ఎవడైనా మనకో ఊళ్ళో అన్యాయం పడుతున్నారు కాబట్టి వాళ్ళనే నేను కట్టి మాడతా. వాళ్ళు తెచ్చిపోతారనుకో నాకు కూడా పోయేది. అందుకే మంద అయిపో అనుకుంటావు. మంద తాగకుండా మా వాళ్ళు ఇంటి బయటికి అంటే నువ్వు ఇరకటంగా తాగుతావు. అయితే కోసమే ఇవన్నీ ఇగో ఇక్కడ ఇగో లేదు పాలకుట్లిగో ఈడ ఈడ సులిగా పడాయి. సులిగాలో మాట్లాడుతుంది మరి
సో గైస్ అయితే కుమార్ అన్న అయితే చాలా మటుకు అయితే నేను రైతుని అంటుండు. అసలు రైతు నువ్వు అప్పలేదు ప్రశాంత ఎవరు పల్లె పశువుని ఇంటి పువ్వులు అమ్మాయి రమ్మని పాడుకొని ఎందుకో వాడు ఈ బిగ్ బాస్ ఏం చెప్పాడు నీకేమన్నా నాకైతే ఏం చెప్పలేదు నిరసంగా చెప్పాడా నాకు చెప్పలేదు నీకేమన్నా వాడు రైతులకు సామిస్తాడు చేసిండా సాయం సహాయం చేస్తాను చేసిండా చేయలేడు 30 లక్షలు తీసుకున్నాడు ఒక కారు తెచ్చుకోడు ఇంత బంగారం పెట్టుకున్నాడు ఎలా ఆడుతా ఇంటిపోయాడు రైతులకు కూడా 5-10 ఇయ్యారు కదా మన ఆడే అంటుండగా నేను ప్రపంచంలో మొత్తానికి నేనే రైతును అంటున్నాను. నువ్వెందుకు చెప్తున్నావు రైతు అని? నేను రైతుని కాబట్టి రైతు వాడు నాకు అవసరం లేదు వాడు ఎవరు తెలియదు నాకు కావాలంటే స్టూడెంట్ రోజు పనిచేస్తా అన్ని తిడుతున్నావు ఎందుకు? పల్ల ప్రశాంత్ అని తిడుతున్నావు నువ్వు ఇట్లా ఎందుకు అంతలేవు పైసలు పంచమంటున్నావు. అవు ఇప్పుడు చెప్పాను పైసలు ఎట్లా పంచవాడు. అరే పల్లె ప్రశాంత్ నీకు బిగ్ బాస్ ఎన్ని డబ్బులు వచ్చినావు డబ్బులు వచ్చినందుకు వ్యవసాయదారులకు ఎవరికైనా గరీబాలు ఉంటారు వాళ్ళకు 2000 3000 వ్యవసాయదారునికి మసాలాకు ఇస్తే నిన్ను చేస్తారు మాకు పంచినాడని అందరూ అంటారు. కాబట్టి నువ్వు కూడా కారు తెచ్చుకొని తిరగమని హైదరాబాద్ ఇట్లా పెట్టి ఇట్లా వేసుకొని గడ్డం గడ్డ వేసుకొని